సాయే అక్కల్కోట మహారాజు. ఈ విధముగా బాబా 3 సంవత్సరాలు గడిపాడు. ఆ ఖాళీ స్థలంలో అతను ఒక చక్కని తోటను పెంచి పెద్ద చేశాడు. తోట ఉన్న ఈ స్థలంలో నేడు ఒక వాడ, భవంతి, బూటీవాడ, సమాధి మందిరం నిర్మాణమైంది. ఇదే స్థలంలో వేప చెట్టు క్రింద బాయి అనే ఒక భక్తుడు స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు పాదుకలను ప్రతిష్ఠించాడు. అతనికి కనిపించి కలలో స్వామి సమర్థుడు, ప్రస్తుతం నేను షిరిడీలో ఉంటున్నాను, కాబట్టి నువ్వు షిరిడీకి వెళ్ళు అని అతన్ని ఆదేశించాడు. సాయి పహిల్వాన్తో ఓడిపోవుట. ఒకరోజు ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. మొహిద్దీన్ తమలపాకులు, వక్క, పొగాకు మొదలైనవి అమ్ముకునేవాడు. అతనికి బాబాకు మధ్యన ఏదో తగాదా వచ్చింది. అది రగిలి పెద్దదై పోట్లాటకు దారి తీసింది. ఇద్దరూ తీవ్రంగా కుస్తీ కలియపడ్డారు. ఇద్దరూ కూడా కుశలురైన పహిల్వానులు, కుస్తీ వస్తాదులు. మొహిద్దీన్ క్రమంగా ప్రబలుడయ్యాడు. బాబా హతబలుడు, తక్కువ బలం కలవాడు అయ్యాడు. అందుకని ఓడిపోయాడు. సాయి వేషంలో మార్పు. అప్పటి నుండి బాబా తన వస్త్రధారణ మొత్తం మార్చుకున్నాడు. కఫినీ లంగోటాలను ధరించడం మొదలుపెట్టాడు. తలకు ఒక గుడ్డను చుట్టుకోసాగాడు. కఫిని మోకాల క్రింద వరకు ఉండే పొడవైన చొక్కా, లంగోట, కౌపీనం, ఒక గోనె సంచిని తనకు ఆసనంగా వేసుకోసాగాడు. దానినే పడుకునేందుకు వాడుకునేవాడు. చినిగిని గుడ్డలే ధరించి అతను తృప్తిగా ఉండేవాడు. బీదవారే నిజంగా బాద్షాలు, చక్రవర్తులు. శ్రీమంతుల కన్నా 1,00,000 రెట్లు వారు మిన్న. బీదవాడికి అల్లా, భగవంతుడు తోడు నీడగా ఉంటాడు అంటూ సాయి ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. సాయి కాలయాపన, సాయి అనుగ్రహం. రోజులు గడుస్తున్న కొద్దీ సాయినాథుడు కేవలం తనను ఎవరైనా ఏమైనా అడిగినప్పుడే బదులివ్వసాగాడు. తనంత తానుగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. దినమంతా బాబా వేప చెట్టు క్రింద కూర్చునేవాడు. ఆ గ్రామ పొలిమేరలో ఒక వాగు ప్రవహించేది. దాని ఒడ్డున ఒక తుమ్మ చెట్టు ఉంది. నేలకు సమాంతరంగా ఆ చెట్టు కొమ్మ ఒకటి ఉంది. అప్పుడప్పుడు బాబా ఆ కొమ్మ క్రింద కూర్చునేవాడు. షిరిడీకి దాదాపు 1 మైలు దూరంలో నిమ్గా ఉంది. బాబాకు మనసైతే అప్పుడప్పుడు అతను పగటిపూట ఆ ఊరి వైపుకు వెళ్ళేవాడు. స్వేచ్ఛగా తిరిగేవాడు. నిమ్గావ్ ప్రసిద్ధ త్రయంబక డేంగలే జాగీర్దార్ భూస్వామిగా ఉండేవాడు. బాబాసాహెబ్ డేంగలే అతని వారసుడు. బాబాకు ఈ బాబాసాహెబ్ అంటే ఎంతో ప్రీతి ఉండేది. బాబా నిమ్గావ్ వైపు వెళ్ళినప్పుడల్లా అతను బాబాసాహెబ్ ఇంటికి వెళ్ళేవాడు. అతనితో మాట్లాడుతూ ఆ దినమంతా ప్రీతిగా అక్కడ గడిపేవాడు. బాబాసాహెబ్కు ఒక తమ్ముడున్నాడు. అతని పేరు నానాసాహెబ్. అతనికి పిల్లలు లేరు. అందుకని అతను ఎప్పుడూ చింతామగ్నుడై ఉండేవాడు. అతని మొదటి భార్యకు పిల్లలు కలిగే అవకాశం కనిపించలేదు. అందుకని అతను 2వ పెళ్లి చేసుకున్నాడు. అతనికి నానాకు ఒక కొడుకు పుట్టాడు.